యూత్ సినిమా అంటే బూత్ సినిమా తీయక్కర్లేదురా అని చెప్పుచ్చు కొట్టినట్టు చెప్పిన సినిమా ఇది. మరి ఇలాంటి సినిమాలని మన మారుతి గారు, విశ్వక్సేన్ గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ చూస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఈ ఇంజనీరింగ్ హిస్టరీలోనే 48 ఎగ్జామ్స్ సప్లీస్ ఉంచున్నాడు ఎప్పుడు లేడు కదా. అయితే మొదటి నేనే అయితే పోలా. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఎప్పుడో ఫిబ్రవరి 3rd వీక్లో వచ్చింది. మార్చి నెలాఖరికి ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకండి రివ్యూ అంటే మనం ఇప్పుడే చూసాం కాబట్టి కాదు, లేటుగా చూసినా లేటెస్ట్గా ఉంది కాబట్టి. రక్తాలు హింస కాకుండా మనిషికి నిజంగా ఉపయోగపడే కంటెంట్ ఉంది కాబట్టి. అసలు మానవత్వమే లేకుండా ఘోరంగా చంపేసుకునే మార్కో లాంటి దిక్కుమాలిన సినిమాలు రిలీజ్ నాడే వెళ్ళిపోయి చూసి రివ్యూలు ఇచ్చేయడం కంటే ఇలా అర్హత ఉన్న సినిమాలు 6 నెలలు లేట్ అయినా రివ్యూలు ఇవ్వచ్చు. అదే మా అభిప్రాయం. రేపు ఓటీటీలో రిలీజ్ అయినా జనం ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూస్తారు. ఇంకా థియేటర్స్లో ఉందనుకోండి, వీలైతే చూడండి. సరే, ఈ సినిమా గురించి మనం ఎందుకు ఇప్పుడు లేట్గా అయినా సరే ఎందుకు రివ్యూ ఇస్తున్నాం అంటే ఆ వాల్యూ ఈ సినిమాకి ఉంది కాబట్టి. అన్నట్టు ఈ సినిమా తమిళ్లో డ్రాగన్ అనే పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఏదో పెట్టారు. ఎందుకంటే బహుశా తెలుగులో మన వాళ్ళు ఎవరో ఆ డ్రాగన్ అనే పేరు రిజిస్టర్ చేసేసి ఉండొచ్చు ఇప్పటికే. తమిళ సినిమాల గురించి ఈ మధ్య అరవగోళ, తమిళ అతి అని ఇప్పుడు చాలామంది కామెంట్లు చేసేస్తున్నారు. కానీ నిజానికి మొదటి నుంచి తమిళ మూవీస్ రియల్ టాలెంట్కి, ఒరిజినల్ టాలెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ టాలెంట్ అంతా కొంచెం రాగా ఉంటుంది. మొదటి నుంచి వాళ్ళు కలరింగ్ పెద్దగా పట్టించుకోరు. శంకర్ వచ్చాక ఆ గ్రాండ్నెస్ అంతా మొదలైంది. కానీ యాక్టర్స్ గొప్ప అందంగా ఉన్నారా, మనం వీళ్ళతో సినిమా తీస్తే జనమందరూ వీళ్ళ ఫేసుల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ ఆలోచించుకోరు. మొదటి నుంచి వాళ్ళ స్టైల్ అదే. ఆ రూపాలు, కలరింగ్ అలాంటివి ఎక్కువ పట్టించుకోకుండా కేవలం స్టోరీ బలం, ఎమోషన్ నమ్ముకుంటారు. ఆ రకంగా చూస్తే తమిళ్ ఒరిజినాలిటీకి, ఒరిజినల్ టాలెంట్కి ఒక చిన్న రిప్రజెంటేషన్ లాంటిది ఈ సినిమా. చాలా మంచి మూవీ ఇది. నార్త్ వాళ్ళు, ముఖ్యంగా హిందీ వాళ్ళు చిన్న విషయాన్ని కూడా ఓవర్ కలరింగ్, హడావిడి ఎక్కువ, విషయం తక్కువ, నటనలో డెప్త్ తక్కువ, హడావిడి ఎక్కువ ఉంటుంది. కానీ తమిళంలో కలరింగ్ తక్కువ ఉంటుంది, టాలెంట్, రియల్ టాలెంట్, ఒరిజినల్ టాలెంట్ ఉంటుంది. ఆ హిందీ నుంచి తెచ్చుకునే యాక్టర్స్ బంగారం పెట్టిలో పెట్టిన మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. పైకి కలరింగ్ ఎక్కువ, లోపల విషయం తక్కువ. అదే సౌత్ విషయం తీసుకోండి, ముఖ్యంగా తమిళ నటులు, డైరెక్టర్స్ అయితే చూడ్డానికి అంత అట్రాక్టివ్గా ఉండకపోయినా ఆ రియల్ టాలెంట్ కనిపిస్తుంది. వీళ్ళు పాత గుడ్డలో మూట కట్టిన బంగారం లాంటి వాళ్ళు. అది తేడా అక్కడికి ఇక్కడికి. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. వదిలేమావా, నేను నీ లవ్వర్ అయితే ఎప్పుడో వదిలేసి ఉండేవాడిని. జనానికి ఈ కాలంలో సందేశాలు ఏమి ఇవ్వక్కర్లేదు, నరుక్కున్నా పర్లేదు, మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తే చాలు అనుకునే జనాలు తయారయ్యారు ఇప్పుడు. అయితే ఇది ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే జనాన్ని ఎన్లైటన్ చేసే మూవీ. హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథన్దే ఈ స్టోరీ. మనవాడికి డైరెక్షన్లోనూ టాలెంట్ ఉంది, స్టోరీ క్రియేషన్లోనూ టాలెంట్ ఉంది. యూట్యూబర్గా మొదలయ్యాడు, కేవలం టాలెంట్తో పైకి వచ్చాడు. మొదటి నుంచి మనవాడి స్టోరీ లైన్స్ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి, అబ్బాయి తమ ఫోన్స్ మార్చుకుంటే ఈ కాలంలో ఎలా ఉంటుంది అన్నదే ఆ లవ్ టుడే స్టోరీ. మరి ఈ స్టోరీ లైన్ మాటకొస్తే ఈనాటి యూత్ అంతా సక్సెస్ వెనకాల పడి పెద్ద పెద్ద ఆశలకు పోయి ఫాస్ట్గా ఎదిగిపోవాలని వెళ్ళిపోతే నిజంగా సక్సెస్ అయిపోయినా కూడా తర్వాత ఏమవుతుంది అన్నదే ఈ సినిమా మనకి ప్రాక్టికల్గా చూపిస్తుంది, కన్విన్సింగ్గా చూపిస్తుంది. కానీ వీళ్ళలాగా ఓవర్గా వేషాలు వేశారనుకోండి, కాలేజీలో మీరు బాగా పొగరగానే ఉంటారు, కానీ బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. ఒకే ఒక రోజు నీ ఫోన్ తన ఫోన్ నువ్వు మార్చుకుంటారు. మరి మనవాడి స్టోరీ ఐడియాకి అశ్వత్ డైరెక్షన్ టాలెంట్ తోడైంది. సినిమాని సరదాగా తీసుకెళ్తూనే ఫైనల్గా ఉన్నతమైన విలువలు చెప్పగలిగే ఒక అరుదైన డైరెక్టరు అశ్వత్ మారిముత్తు. మనవాడు తీసినవి 2 సినిమాలు. గతంలో ఓ మై కడవుళే అని ఒక సినిమా తీశాడు, అదే తెలుగులో ఓరి దేవుడా అని వచ్చింది. అది కూడా చాలా మంచి మూవీ. చెప్పాలంటే ఆ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఏదన్నా ఒక చిన్న విలువైన సినిమా చేశాడు అంటే ఆ విశ్వక్సేను ఆ ఒక ఓరి దేవుడా మూవీ. దాని మీద రివ్యూ మన ఛానల్లో ఉంది, వీలైతే చూడండి. ఈ అశ్వత్ మారిముత్తు ఎంత మంచి డైరెక్టర్ అన్నది ఆ సినిమా టైంలోనే అర్థమైపోయింది. என்ன சொல்ற புரியல. ఉన్న కళ్యాణం పండికలను చూడండి. ఎవరా అమ్మాయి? ఎక్కడో చూసినట్టుంది. మీరా అక్క? స్కూల్ సీనియర్ సార్. యా చా రియల్లీ? ఈ నగరానికి ఏమైంది? ఒక పక్కన బారు, ఇంకో పక్కన ఫ్రెండ్స్. ఇక సినిమా స్టోరీ మాటకు వస్తే జీవితంలో ఎదగాలని, సక్సెస్ అయిపోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కుర్రాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్టేటస్, పెద్ద ఉద్యోగాలు, అందమైన భార్య, డబ్బు ఇవన్నీ పొందాలని అనుకుంటారు, తప్పులేదు. కానీ మనకున్న స్థాయిని బట్టి, మనకున్న సామర్థ్యాన్ని బట్టి, మనం పడగల కష్టాన్ని బట్టి, మన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని బట్టి పద్ధతిగా ముందుకెళ్ళాలి, బాగా శ్రమ పడాలి, మన అర్హతకి శ్రమకి తగిందే కోరుకోవాలి. అలా కాదని దూసుకెళ్ళిపోయి
స్ట్రైట్గా కాకుండా అడ్డదారిలో వెళ్ళిపోయి అర్హత ఉన్నవాడిని పక్కకు తోసేసి తొందరగా సక్సెస్ రీచ్ అయిపోవాలి అని అనుకుంటే ఏమవుతుంది? అదే ఈ సినిమా స్టోరీ. వాడు మనకు దొరికిన వరవమ్మా, ఎలాగైనా 10 లక్షలు మనం తెచ్చేవాలి. ఇక్కడ చాలామందిని చూస్తుంటాం, కష్టం ఎక్కువ పడరు, ఆశలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఆశలు ఉండొచ్చు కానీ ఆశలు మన అర్హతను బట్టి ఉండాలి, అలాగే మనం పడే శ్రమను బట్టి ఉండాలి. అర్హతలు లేకుండా శ్రమ ఎక్కువ పడకుండా ఆశలు మాత్రం ఎక్కువ పెట్టేసుకుని ఆకాశానికి నిచ్చెనలు వేసేసే జాతిరత్నాలు చాలామంది ఉన్నారు మన చుట్టూనే. వీళ్ళంతా ఎలాగోలా ఏదో ఒక డబ్బును వాడు అమ్మాయికి లైన్ వేసో, లేకపోతే లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించో, ఏదో ఒక షార్ట్ కట్లో తొందరగా ఎదిగిపోదాం అనే ఫీలింగ్ తోటే జీవితాలు గడుపుతున్నారు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, అడ్డదారులు ఒక్కడు ఎదిగితే వాడు 10 మంది నిజాయితీ పరుల్ని పాడు చేస్తాడు. ఏముందిరా మనం కష్టపడితే ఏమిటి లాభం, అదిగో వాడు చూడు అడ్డదారులు ఎలా ఎదిగేస్తున్నాడు అని జనం ఈ రాంగ్ పర్సన్ కేసి ఆసక్తిగా చూస్తారు. ఏ మార్గం అయితే ఏంటి, ఎదగడం ముఖ్యం అన్నదే మన డైరెక్టర్స్ అందరూ మన బ్రెయిన్స్ మీద ప్రింట్ చేస్తున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన ది గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు మనకి చెప్పేది ఏంటి, బిజినెస్ మ్యాన్ మూవీలో ఏదో ఒకటి చెయ్యి, ఏ అడ్డదారి నీతి న్యాయం ఏం అక్కర్లేదు, ఏదోలాగా ఎదుగు అని చెప్తాడు. అలాగే ఈడియట్లో పెద్దవాళ్ళని గౌరవించక్కర్లేదు, నీకు టాలెంట్ ధైర్యం ఉంటే చాలు నువ్వు ఎదిగిపోతావు అని చెప్తాడు. ఇలాంటి రాంగ్ థింగ్స్ని, జీవితంలో తప్పుడు మార్గాల్ని ఆకర్షణీయంగా చూపించి మొత్తం సమాజాన్ని పాడు చేస్తున్నారు కొంతమంది డైరెక్టర్స్. అలాంటి డైరెక్టర్ ఒకడు సూపర్ సక్సెస్ కొడితే ఓహో ఇదే జీవితం, ఇలాగే బతకాలన్నమాట అనే ఒక ఫీలింగ్ యూత్కి కలగడంలో ఆశ్చర్యమే ఉంది. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు. సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ అదేవిధంగా ఒకడు అడ్డదారిలో ఎదిగితే వాడిని చూసి మంచి వాళ్ళు కూడా పక్కదారి పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూడు వాడు ఎంత ఫాస్ట్గా ఎదిగాడో, మనం ఇదిగో నీతి నిజాయితీ అని కూర్చున్నాం, ఎదగట్లేదని చెప్పి ఒక నిస్పృహతో తప్పుడు దారులు పడతారు. మరి ఇలాంటి సిక్ మైండెడ్ పీపుల్కి చెంపపెట్టి లాంటి సినిమా ఇది. ఇదిగో అడ్డదారిలో వెళ్తే ఇదిగో క్విక్గా ఎదిగిపోవాలనుకుంటే ఇదిగో ఇలా అవుతుందమ్మా అని చెప్పి దవడ మీద కొట్టి ప్రాక్టికల్గా ఏమవుతుందో చూపించే సినిమా ఇది. యాక్చువల్లీ నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే అలాంటి బాయ్ ఫ్రెండ్తో కాలేజ్కి వెళ్ళినప్పుడే ఒక పొగరు ఉంటుంది కదా. అత్యాశలతో దూసుకుపోతున్న యువతకి చదువు విలువ, పేరెంట్స్ విలువ ఇవన్నీ చెప్పి వాళ్ళని నేల మీద నిలబడేలా చేస్తుంది. మంచితనం విలువ చెప్తుంది, మనుషులుగా కూడా మారుస్తుంది. నిజానికి ఇలాంటి సినిమాలు తీయడం కూడా దేశ సేవ అనిపిస్తుంది. అశ్వత్ మారిముత్తు గత సినిమా కూడా ఇలాగే మంచి విలువలతో ఉంటుంది, ఆ ఓరదేవుడ మూవీ. ఇలా నువ్వే నిన్ను నాశనం చేసుకోకుండా లైఫ్లో సక్సెస్ అయ్యే మార్గం చూడు. ఇక ప్రదీప్ రంగనాథన్ కథల్లో ఒక స్పీడ్ ఉంటుంది, యూత్ని పట్టుకునే ట్రెండీ థింగ్స్ ఉంటాయి. ఈ ట్రెండీ థింగ్స్ ఈ డైరెక్టర్కి జీవితం మీద ఉన్న మంచి విజన్, ఈ రెండు కలిస్తే ఇలాంటి ఒక మంచి సినిమా తయారైంది. నేను ఇప్పుడు 48 సప్లైస్ రాసే ఇంట్రెస్ట్ లేదు, టైము లేదు. నేను ఇప్పుడు వెంటనే సక్సెస్ఫుల్ అవ్వాలి. యాక్టర్స్ పరంగా చూస్తే ప్రదీప్ రంగనాథన్ రైటింగ్ టాలెంట్, డైరెక్షన్ టాలెంట్ కూడా ఉంది మనవాడికి. ఇక నటన పరంగా అయితే ఇందులో చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఫ్రస్ట్రేట్ అయిపోయే సీన్స్లో వాటిలో చాలా బాగా చేశాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ ఓకే, మామూలుగా రెగ్యులర్గా చేసే యాక్షనే, కానీ ఆ సటిల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాల్సిన సీన్స్లో చాలా బాగా చేసింది. ఇక సెకండ్ హీరోయిన్గా వచ్చి మెయిన్ హీరోయిన్గా అనిపించే కాయాదు లోహర్ కూడా బాగా చేసింది. ఆమె కూడా గతంలో చాలా సినిమాలు చేసింది, కాకపోతే ఇందులోనే మంచి గుర్తింపు వచ్చింది అలాంటి పాత్ర ఇది. ఇక చివరిలో మరో క్యారెక్టర్ని ఎంటర్ చేసి లవ్ టు డే టచ్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ కూడా బాగుంది, ఆ సినిమాలో చూడండి. ఏంటి సైడ్ కొడుతున్నావా? కొట్టట్లేదు అంటే పచ్చాబద్ధం. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఎంత లవ్ చేస్తున్నావని నిక్కెస్లో చూపే. మనం మొదట చెప్పినట్టుగా తమిళ వాళ్ళు ఆ కోర్ స్టోరీ పవర్ మీద, ఆ పవర్ఫుల్ ఎమోషన్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతారు. నిజంగా సినిమాకి మంచి సినిమా కావాల్సింది అవే, అంతేగాని కలరింగ్లు హడావిడి అవి కూడా ఉండాలి కమర్షియల్ వాటిల్లో, కానీ ఏమాత్రం ఆకర్షణీయంగా లేని పాత్రల చేత కూడా అద్భుతంగా చేయించవచ్చు అని ఈ డైరెక్టర్ ఇందులో చూపించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో తండ్రి పాత్ర చేసిన జార్జ్ మరియన్, ఆ చివరిలో ఒక సీన్ చూస్తే ఖచ్చితంగా ఎమోషన్ ఫీల్ అవుతారు. అలాగే సత్యం సుందరంలో ఆ అరవింద్ స్వామితో పెళ్లి మిస్ అయిన ఆ మరదల క్యారెక్టర్ చేసిందే ఆవిడ ఇందుమతి మణికందన్. ఆవిడ ప్రదీప్ రంగనాథన్కి తల్లిగా చేసింది ఇందులో. మొత్తం మీద ఒక మంచి వెరైటీ స్టోరీ తీసుకుని నెరేషన్లో స్పీడ్ తగ్గకుండా ట్రెండీగా వెళ్తూ యూత్ పాయింట్స్ అన్నీ టచ్ చేస్తూ, స్టడీస్, లవ్, కెరీర్, ఇలా యూత్ని టచ్ చేసి అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ చివరికి లైఫ్ గురించి ఎఫెక్టివ్గా చెప్పడం, ఇది నిజానికి చాలా గొప్ప ఫీట్. ఈ లింకింగ్లో అద్భుతంగా సక్సెస్ అయ్యారు ఈ రైటరు, డైరెక్టర్, యాక్టర్గా కూడా సక్సెస్ అని చెప్పాలి. సరే, ఇక మైనస్ పాయింట్ల మాటకు వస్తే ఆ రా టాలెంటు, ముడి సరుకు లాంటి అద్భుతమైన కథలతో వచ్చే తమిళ వాళ్ళు ఎక్కడ వీలున్నా ఆ తమిళాన్ని మన మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనుకోండి. అది మొదటి నుంచి వాళ్ళ కల్చర్ మీద వాళ్ళకున్న ఇష్టం అది. కాకపోతే
హిందీ వాళ్ళు ఎలా అయితే హిందీని పట్టుకొచ్చి మన మీద రుద్దుతూ ఉంటారో, మన డబ్బులతో దేశం అంతా హిందీ ప్రచార సభలు ఎలా పెడుతుంటారో, అలా వీళ్ళు అరవాన్ని పట్టుకొచ్చి అతిగా మన మీద పెడుతూ ఉంటారు. అసలు డ్రాగన్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఢీ రాఘవన్ అన్నట. అసలు రాఘవన్ అనే పేరు మనకి ఎందుకు, అందులో గా గుర్తు బెటరు. అయినా డ్రాగన్ ఎలా వస్తుంది? రాఘవన్లో విఏఎన్ ఉంటుంది, జిఏవిఏఎన్ ఉంటుంది, డ్రాగన్లో జీఓఎన్ అని ఉంటుంది. ఇవన్నీ ఎలా కలుస్తాయి? కానీ ఏదోలాగా పట్టుకొచ్చి తమిళం మన నెత్తి మీద పెట్టాలన్నది వాళ్ళ లక్ష్యం. అలాగే మినీ డ్రాగన్ అని ఒక క్యారెక్టర్ని పెట్టాడు. అతను కొంచెం అతి చేశాడు అనుకోండి, అరవాతి. అసలు ఈ తమిళ పేర్లు ఎక్కించాలనే పిచ్చి గతంలో కూడా ప్రదీప్ రంగనాథన్కి ఉంది. ఆ లవ్ టుడేలో నా పేరు ఉత్తమన్ ప్రదీప్ అంటాడు, తమిళ పేరే పెట్టుకుంటాడు. అంకుల్ నా పేరు ఉత్తమన్ ప్రదీప్. ఇలాంటి అతి కొంచెం తగ్గించుకుంటే, కనీసం డబ్ చేసేటప్పుడైనా తెలుగుకి వాల్యూ ఇస్తే ఈ ఒరిజినల్ తమిళ టాలెంట్కి మరింత విలువ, ఆదరణ పెరుగుతాయి. తెలుగు వాళ్ళం అందరి టాలెంట్ని చక్కగా ఆదరిస్తాం, కానీ వాడి సంస్కృతిని పట్టుకొచ్చి మన మీద రుద్దాలంటే మాత్రం మనకి తెక్కరేగుతుంది. ఇప్పుడు ఆ హిందీ వాళ్ళు వచ్చి ఆ మూడో దిక్కుమాల భాషగా దాన్ని పట్టుకొచ్చి మన మీద రుద్దాలని ట్రై చేస్తున్నప్పుడు మనం ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతున్నారు ఇక్కడ తమిళ వాళ్ళు కానీ ఎవరైనా. మరి అది వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా, మరొకటి మీద రుద్దడం ఎందుకు? అఫ్కోర్స్ మొన్న తెలుగులో మాట్లాడాడు అనుకోండి, సంతోషం ఆ ఈవెంట్లో. ఇక్కడ అందరూ లైఫ్లో ఏదో విషయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రయత్నించే ప్రతి ఒక్కల గుండెకి దగ్గరైన సినిమాగా మా డ్రాగన్ ఉంటేనే నా నమ్ముకద. ఇక ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో 4 డైరెక్టర్స్ యాక్ట్ చేశారండి. ఓకే, హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథన్ కూడా డైరెక్షన్ చేసినవాడే. ఇక డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తు ఒక చోట కనిపిస్తాడు ఈ సినిమాలో, మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా కనిపిస్తాడు అనుకోండి. ఇక హీరోయిన్ తండ్రిగా చేసిన కేఎస్ రవికుమార్, ఆయన చాలా పెద్ద డైరెక్టర్. ముత్తు, లింగ ఇలాంటి సినిమాలు రజనీకాంత్తో తీశాడు, దశావతారం లాంటివి కమల్ హాసన్తో తీశాడు. తెలుగులో కూడా బాలకృష్ణతో లీడర్ ఇలాంటి సినిమాలు తీశాడు ఆయన. ఇక ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్గా చేసిన గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆయన కూడా నటించడం ఇష్టపడే డైరెక్టర్. వీళ్ళంతా ఈ సినిమాలో ఉన్నారు. మొత్తం మీద ఎథిక్స్ ఉన్న డైరెక్టర్స్ సినిమాల్లోకి వస్తే సినిమాలు బాగుపడతాయి. నరుక్కోవడం, శరీరాన్ని చీల్చేయడం, కాల్చేయడం, కొరికేయడం, కుమ్మేయడం ఇలాంటి నీచమైన మార్ఖమైన సినిమాల్ని రిలీజ్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళని హింస పెట్టాల్సి ఉంది. యాక్చువల్గా హింస చేయడమే ఏదో గొప్ప అన్నట్టుగా హీరోయిజం ప్రదర్శిస్తూ, అడ్డమైన పాపిష్టి పనులు చేస్తూ, ఏదోలా ఎదిగిపోవడమే జీవితంలో పరమార్థం అనుకునే క్యారెక్టర్లని హీరోలుగా చూపిస్తూ ఒక విధంగా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు సినిమా వాళ్ళు చాలామంది డైరెక్టర్స్. అలాంటి డైరెక్టర్స్కి చెంపపెట్టుగా సినిమా ఎలా తీయాలి, ఎలా ఉండాలి, క్రేజీగా ఉంటూనే మంచి ఎలా చెప్పొచ్చు, జనాన్ని ఆకర్షిస్తూనే ఎథిక్స్ని ఎలా ఫాలో అయ్యేలా చేయొచ్చు అనడానికి ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఇదేదో మనకి పని కట్టుకుని మంచి బోధించినట్టు ఉండదు, క్రేజీగాను సరదాగాను ఉంటుంది. అట్ ది సేమ్ టైం జీవితంలో నిజమైన విలువల్ని కూడా బోధిస్తుంది. ఇలాంటి సినిమాలే రావాలి మరి, అందుకే లేట్ అయినా రివ్యూ ఇచ్చాం. వీలైతే థియేటర్లో చూడండి. మరి మన రక్త పిశాచ ప్రేక్షకులకి నచ్చక, అది ఎక్కువ కాలం థియేటర్లో ఆడక ఓటీటీలోకి వచ్చేస్తే అప్పుడు ఓటీటీలో అయినా సరే చూడండి. మొత్తం మీద సినిమా మిస్ అవ్వకండి. చక్కగా చదువుకొని మంచి అబ్బాయిలా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుందంటారే, అదంతా పచ్చి అబద్ధం కదా. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.